హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కువైట్ నుండి ఇండియా వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది మీకు ఈ వీడియోలో లైవ్లో చూపిస్తాను. ఆగస్టు 11వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఈ 3 స్టేట్లకు టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది మీకు క్లారిటీగా చూపిస్తాను. హైదరాబాద్కి అయితే కొద్దిగా పర్లేదు, టికెట్లు అయితే తక్కువగానే చూపిస్తున్నాయి. చెన్నైకి అయితే ఎక్కువ ఉన్నాయి రేట్లు అయితే, అలాగే బెంగళూరుకి కూడా కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి ఫ్లైట్ టికెట్ రేట్లు. కొన్ని ఫ్లైట్లకి అయితే తక్కువ ఉన్నాయి, కొన్ని ఫ్లైట్లకు ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఏ ఫ్లైట్కి ఎంత రేటు ఉంది అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను. మీకు నచ్చిన ఫ్లైట్కి మీరు టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ రోజు నుంచి శ్రీలంక ఎయిర్వేస్, ఇతిహాజ్ ఎయిర్వేస్ ఈ 2 ఫ్లైట్లు కూడా సర్వీసులు అయితే ప్రారంభించడం అయితే జరిగింది. మీరు ఇంతకు ముందే ఒకవేళ శ్రీలంక ఎయిర్వేస్కి కానీ ఇతిహాజ్ ఎయిర్వేస్కి కానీ టికెట్ బుక్ చేసుకుని ఉంటే, మీరు ఎక్కడైతే బుక్ చేసుకున్నారో, ఏ ట్రావెల్స్ వాళ్ళ దగ్గర అయితే బుక్ చేసుకున్నారో వాళ్ళకు ఫోన్ చేసి వివరంగా తెలుసుకోండి. అలాగే ఖత్తర్ ఎయిర్వేస్ కూడా సర్వీసులు అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఇంకా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కానీ, ఎమిరేట్స్ కానీ వీటి గురించి అయితే అప్డేట్ అయితే ఏమి ఇంకా రాలేదు. ప్రస్తుతానికైతే కువైట్ నుంచి కువైట్ ఎయిర్వేస్, జెజెర్ ఎయిర్వేస్, ఖత్తర్ ఎయిర్వేస్, ఇతిహాజ్ ఎయిర్వేస్, శ్రీలంక ఎయిర్వేస్, మన ఇండియా నుంచి ఇండికో, ఫ్లై దుబాయ్, ఉమన్ ఎయిర్వేస్, గల్ఫ్ ఏరియా ఈ ఫ్లైట్లన్నీ సర్వీసులు అయితే నడుస్తున్నాయి. మీకు ఏ ఫ్లైట్ నచ్చితే ఆ ఫ్లైట్కి అయితే టికెట్లు బుక్ చేసుకోండి. తక్కువ రేటు దేనికి ఉందో చూసుకొని ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తాను హైదరాబాద్కి ఎంత ఉన్నాయి, చెన్నైకి ఎంత ఉన్నాయి, బెంగళూరుకి ఎంత ఉన్నాయి టికెట్ రేట్లు అనేది. ముందుగా హైదరాబాద్కి తెలుసుకుందాం. కువైట్ టు హైదరాబాద్ ఆగస్టు 11వ తేదీ నుంచి చూస్తున్నాను. ఆగస్టు 11వ తేదీ జెజిర్ ఎయిర్వేస్ అయితే 90 కేడీలు అయితే ఉంది చూడండి. 91 దినార్ పడుతుంది. అయితే లగేజ్ దీనికి ఎంత పెట్టాడని చూద్దామనండి. లగేజ్ లేకుండా ఇది ఓన్లీ 90 దినార్లకు హ్యాండ్ బ్యాగ్ ఒకటే వస్తుంది 7 కేజీలు. మీరు ఒకవేళ లగేజ్ తీసుకెళ్ళాలి అనుకుంటే 20 కేజీలు లగేజ్ కావాలనుకుంటే 108 దినార్లు పడుతుంది టికెట్. 30 కేజీలు లగేజ్ కావాలనుకుంటే 122 దినార్లు పడుతుంది. ఒకవేళ లగేజ్ వద్దు అనుకుంటే మీకు 90 దినార్లకే టికెట్ అయితే చిక్కుతుంది. 7 కేజీలు మాత్రమే హ్యాండ్ లగేజ్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంతే. ఇంకా లగేజ్ ఏం తీసుకెళ్ళడానికి అవకాశం అయితే ఉండదు. ఖత్తర్ ఎయిర్వేస్ ఉంది కానీ 7 గంటల 5 నిమిషాలు దోహాలో వెయిటింగ్ చేయాలి. మొత్తం జర్నీ 13 గంటలు పడుతుంది మీరు హైదరాబాద్ వెళ్ళడానికి. ఇండికో ఉంది చూడండి, 89 దినార్లకి ఉంది. ఇండికో కూడా డైరెక్ట్ ఫ్లైటే. ఒకవేళ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. దీనికి లగేజ్ కలుపుకొని 90 దినార్లు పడుతుంది మీకు. 30 కేజీల లగేజ్ పోతుంది చూడండి. 30 కేజీల లగేజ్, 7 కేజీల హ్యాండ్ బ్యాగు తీసుకెళ్ళచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఫ్లై దుబాయ్ కూడా ఉంది. 65 దినార్లకి వస్తుంది. గంట 40 నిమిషాలు దుబాయ్లో వెయిటింగ్ చేయాలి. 65 దినార్లకి వస్తుంది. ఇది లగేజ్ కలుపుకొని, లగేజ్ లేకుండా ఇది ఓన్లీ. ఒకవేళ మీరు లగేజ్ తీసుకెళ్ళాలి అనుకుంటే 30 కేజీల లగేజ్ కావాలనుకుంటే 74 దినార్లు పడుతుంది టికెట్. 40 కేజీల లగేజ్ తీసుకెళ్ళాలనుకుంటే 84 దినార్లు పడుతుంది. 30 కేజీల లగేజ్ తీసుకెళ్ళాలనుకుంటే 74 దినార్లు పడుతుంది. అసలు మాకు లగేజే వద్దు, మాకు లగేజ్ ఏం లేదు అనుకుంటే 66 దినార్లకే మీరు టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ ఒకటే వెంట తీసుకెళ్ళడానికి ఉంటుంది 7 కేజీలు. కువైట్ ఎయిర్వేస్ కూడా ఉంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 136 దినార్లు పడుతుంది. 46 కేజీల లగేజ్ పోతుంది, 7 కేజీల హ్యాండ్ బ్యాగు. కువైట్ ఎయిర్వేస్ అయినా బుక్ చేసుకోండి. లేదా శ్రీలంక ఎయిర్వేస్ ఉంది, 87 దినార్లు పడుతుంది. దీనికి లగేజ్ ఇచ్చాడా, లగేజ్ లేకుండానేనా చూద్దాము ఒకసారి. లగేజ్ కలుపుకొని 87 దినార్లు పడుతుంది. 30 + 7 30 కేజీలు లగేజ్ తీసుకెళ్ళచ్చు, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళచ్చు. టికెట్లు అయితే హైదరాబాద్కి తక్కువగానే ఉన్నాయి 11వ తేదీ నుంచి. చూడండి ఒకసారి. అలాగే 12వ తేదీ చూద్దాం ఏం రేట్లు ఉన్నాయో. 12వ తేదీ కూడా సేమ్. జెజిర్ ఎయిర్వేస్ అయితే 74 దినార్లు పడుతుంది. ఇది ఓన్లీ లగేజ్ లేకుండా. లగేజ్ తీసుకెళ్ళాలనుకుంటే 110 దినార్లు, 120 దినార్లు టికెట్ అయితే పడుతుంది. లగేజ్ లేకుండా అంటే 75 దినాలకే మీకు టికెట్ వచ్చేస్తుంది. ఓకే. ఖత్తర్ ఎయిర్వేస్ ఉంది, ఇది వెయిటింగ్ ఎక్కువ, వద్దు. ఇండికో ఉంది చూడండి, 86 దినార్లే, డైరెక్ట్ ఫ్లైట్ ఇది కూడా. దీనికైతే 30 కేజీలు లగేజ్ వెళ్తుంది చూడండి. ఫ్లై దుబాయ్ అయితే 65 దినార్లు పడుతుంది లగేజ్ లేకుండా. ఒకవేళ లగేజ్ యాడ్ చేస్తే 80 దినార్ల దాకా పడుతుంది. 40 కేజీల లగేజ్ వరకు తీసుకెళ్ళచ్చు. 30 కేజీలైనా తీసుకెళ్ళచ్చు, 40 కేజీలైనా తీసుకెళ్ళచ్చు. ఒకవేళ సలాం ఎయిర్వేస్ తిరుగుతుందేమో ఒకసారి కనుక్కోండి. సలాం ఎయిర్వేస్ కూడా చాలా తక్కువ ఉంది టికెట్. దీంట్లో కూడా లగేజ్ బాగా తీసుకెళ్ళచ్చు. 2.5 గంట వెయిటింగ్ మస్కట్లో చూడండి. కువైట్ ఎయిర్వేస్ అయితే 135 దినార్లు ఉంది. కువైట్ ఎయిర్వేస్కి అయితే రేట్ ఎక్కువే ఉంది, దగ్గర 40,000 దాకా ఉంది. 40,000 పైనే పడుతుంది టికెట్. దానికంటే ఇండికో కానీ జెజిర్ ఎయిర్వేస్ కానీ చూసుకోండి. లేదంటే ఫ్లై దుబాయ్ కానీ శ్రీలంక ఎయిర్వేస్ కానీ వీటికే బుక్ చేసుకోండి, తక్కువే పడతాయి. ఇంకా అలాగే 13వ తేదీ చూద్దాం. 13వ తేదీ కూడా అంతే. ఇతిహాజ్ ఎయిర్వేస్ అయితే 96 దినార్లు పడుతుంది. శ్రీలంక ఎయిర్వేస్ అయితే 90 దినార్లు పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 136 దినార్లు పడుతుంది. 14వ తేదీ చూడండి. 14వ తేదీ కూడా సేమ్ అలానే ఉన్నాయి. కువైట్ ఎయిర్వేస్ అయితే 135 దినార్లు ఉంది. రేట్లు అయితే పర్లేదు. హైదరాబాద్కి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే కువైట్ నుండి రేట్లు అయితే పర్లేదు, కొద్దిగా తగ్గినాయి ఫ్లైట్ టికెట్ రేట్లు, బుక్ చేసుకోండి. ఇంకా తర్వాత ఒకసారి 18వ తేదీ చూద్దాం.
18వ తేదీ చూడండి, జెజర్ ఎయిర్వేస్ ఎంత ఉంది తెలుసా? ఓన్లీ 57 దినార్లకే వస్తుంది లగేజ్ లేకుండా. ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ మాత్రమే తీసుకెళ్ళచ్చు. ఒకవేళ మీరు లగేజ్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే 20 కేజీస్ యాడ్ చేసుకుంటే 72 దినాలు పడుతుంది. 30 కేజీలు యాడ్ చేసుకుంటే 86 దినాలు పడుతుంది. రేట్లు అయితే తగ్గినాయి చూడండి. 18వ తేదీకి ఇంకా చాలా తగ్గిపోయినాయి. అలాగే మీకు ఇంకో బంపర్ ఆఫర్ తెలుసా? సలాం ఎయిర్వేస్ కన్నా ఒకవేళ తిరుగుతూ ఉంటే కనుక మీకు టికెట్ ఎంతకు వస్తుంది తెలుసా? 45 దినాలకే వచ్చేస్తుంది. 2.5 గంట మస్కట్లో వెయిటింగ్ చేయాలి. సలాం ఎయిర్వేస్ చాలా బాగుంటుంది ఫ్లైట్. మీరు అనుకుంటారు చాలా బాగుంటుంది. లగేజ్ కూడా మనం ఎక్కువ తీసుకెళ్ళచ్చు. లగేజ్ లేకుండా అయితే 46 దినాలు పడుతుంది. చూడండి, లగేజ్ ఓన్లీ 5 కేజీలు మాత్రమే వెళ్తుంది. హ్యాండ్ బ్యాగు 46 కేజీలు పడుతుంది. 56 దినాలు పెట్టుకున్నారంటే 20 కేజీలు లగేజ్ తీసుకెళ్ళచ్చు, 5 కేజీలు హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళచ్చు. మీరు 60 దినాలు పెట్టుకుంటే 40 కేజీల లగేజీ, 5 కేజీలు హ్యాండ్ బ్యాగ్ పోతుంది. చూడండి, సలాం ఎయిర్వేస్కు లగేజ్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. చూడు, ఓన్లీ 60 దినాలు మాత్రమే టికెట్, 40 కేజీలు లగేజ్ తీసుకెళ్ళచ్చు, 5 కేజీలు మాత్రమే హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్ 7 కేజీలు అలో ఉండదు సలాం ఎయిర్వేస్లో. చాలా తక్కువ ఉన్నాయి 18వ తేదీ. మీకు కావాలంటే 20వ తేదీ కూడా చూద్దాం. చూడండి, 20వ తేదీ కూడా సేమ్. ఇండికో అయితే 79 దినాలు పడుతుంది. 30 కేజీల లగేజీ ప్లస్ 7 కేజీల హ్యాండ్ బ్యాగు. సలాం ఎయిర్వేస్ అయితే చెప్పే కదా 2.5 గంట మస్కట్లో వెయిటింగు. మీకు 60 దినార్లకే 40 కేజీల లగేజీ తీసుకెళ్ళచ్చు. లగేజ్ లేకుండా వెళ్ళాలనుకుంటే మీకు 47 దినార్లే పడుతుంది. ఒకవేళ లగేజ్ 40 కేజీలు తీసుకెళ్ళాలంటే 60 దినార్లు పడుతుంది టికెట్ అంతే. ఉమెన్ ఎయిర్వేస్ ఒకవేళ తిరుగుతాను చూడండి, ఇది కూడా 68 దినార్లు పడుతుంది. ఇంకా శ్రీలంక ఎయిర్వేస్ అయితే 65 దినార్లు పడుతుంది. 30 కేజీల లగేజ్ వెళ్తుంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 135 దినార్లు ఉంది. కువైట్ ఎయిర్వేస్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంది. దాన్ని అయితే టచ్ చేయకండి, వేరేటివి ఏవైనా ట్రై చేయండి. ఇండికో ఫ్లైట్ డైరెక్ట్ ఉండదు బెంగళూరుకి. హైదరాబాద్లో వెయిటింగ్ చేయాలి మీరు 3 గంటల 25 నిమిషాలు. తర్వాత ఫ్లైట్ కూడా మారాల్సి ఉంటుంది. 107 దినార్లు పడుతుంది టికెట్. ఖత్తర్ ఎయిర్వేస్ అయితే 6 గంటల 15 నిమిషాలు దోహాలో వెయిటింగ్ చేయాలి. 68 దినార్లు పడుతుంది. దీనికి లగేజ్ లేకుండా ఇచ్చాడా, లగేజ్ కలుపుకొని ఇచ్చాడా? 69 దినార్లు ఖత్తర్ ఎయిర్వేస్. 25 కేజీల లగేజీ, 7 కేజీల హ్యాండ్ బ్యాగు, 69 దినార్లు పడుతుంది. అయితే వెయిటింగ్ ఎక్కువ ఉంది. దోహాలో 6.5 గంట వెయిటింగ్ చేయాలి దోహాలో. కువైట్ ఎయిర్వేస్ చూడండి బెంగళూరుకి ఎంత ఉందో, 190 దినార్లు ఉంది. 15వ తేదీ వరకు సేమ్ రేటు ఉంది, తగ్గల. 15 తర్వాత తగ్గినది కువైట్ ఎయిర్వేస్. ఉమెన్ ఎయిర్వేస్ అయితే 126 దినార్లు ఉంది. చూడండి, రేట్లు అయితే బెంగళూరుకి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్కి తక్కువ ఉంటాయి, బెంగళూరుకి ఎక్కువ ఉన్నాయి. చూడండి, 12వ తేదీ కూడా చూడండి. 12వ తేదీ సలాం ఎయిర్వేస్ ఉంది. 70 దినార్లు పడుతుంది లగేజ్ లేకుండా. ఒకవేళ లగేజ్ యాడ్ చేసి 90 దినార్ల దాకా పడుతుంది. 3 గంటల 20 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్ చేయాలి. ఇంకా జెజర్ ఎయిర్వేస్ కూడా ఉంది. 110 దినార్లు పడుతుంది. చూడండి, డైరెక్ట్ బెంగళూరుకి. ఇంకా ఎయిర్ ఇండియా తిరుగుతుందో లేదో ఒకసారి క్లారిటీ తీసుకోండి. తిరుగుతా అంటే బుక్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. కువైట్ ఎయిర్వేస్ అయితే రేట్ ఎక్కువే ఉంటుంది. చూడండి, 190 దినార్లు. 15వ తేదీ చూడండి, జెజర్ ఎయిర్వేస్ కావాలనుకుంటే 101 దినార్కే ఉంది. ఎయిర్ ఇండియా తిరుగుతానేమో ఒకసారి కనుక్కోండి. తిరుగుతా అంటే 60 దినార్లే ఉంది టికెట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఇండికో అయితే 97 దినార్లు పడుతుంది. 3 గంటల 20 నిమిషాలు హైదరాబాద్లో వెయిటింగ్ చేయాలి. కువైట్ ఎయిర్వేస్ 165 దినార్లు ఉంది 15వ తేదీ. కొద్దిగా తగ్గింది, 190 నుంచి 165కి వచ్చింది. ఇంకా మీకు రఫ్గా చెప్తున్నా, వీడియో లాంగ్ అయిపోతుంది. 18వ తేదీ చూద్దాం. తర్వాత ఇండికో ఫ్లైట్ అయితే 89 దినాలు పడుతుంది. 3 గంటల 25 నిమిషాలు హైదరాబాద్లో వెయిటింగ్. డైరెక్ట్ బెంగళూరుకి అయితే ఇండికో ఫ్లైట్ లేదు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తిరుగుతా అంటే కన్నా చూడండి, 59 దినాలకే మీకు టికెట్ వచ్చేస్తుంది. బుక్ చేసుకోండి. లేదా గల్ఫ్ ఏరియా 1 గంట 25 నిమిషాలు బహ్రెయిన్లో వెయిటింగ్ చేయాలి. బహ్రెయిన్లో 65 దినాలు పడుతుంది. ఇతిహాద్ ఎయిర్వేస్ 1.5 గంట అబుదుబాయ్లో వెయిటింగ్ చేయాలి. 66 దినాలు పడుతుంది. ఒకవేళ లగేజ్ యాడ్ చేసుకుంటే ఇంకొక 15 దినాలు పెరుగుతుంది. లగేజ్ లేకుండా ఉంటుంది అది టికెట్ అంతే. కువైట్ ఎయిర్వేస్ 140కి వచ్చింది చూడండి 18వ తేదీకి. 16వ తేదీకి 165 ఉంది. 18వ తేదీకి 140కి వచ్చేసింది. మీకు 20వ తేదీ చూద్దాం ఒకసారి. ఇండికో ఫ్లైట్ అయితే 87 దినాలు పడుతుంది. ఇతిహాద్ ఎయిర్వేస్ 72 దినాలు పడుతుంది. ఎక్కువ వెయిటింగ్ చేసేది కంటే ఇతిహాద్ ఎయిర్వేస్కి ఇంకా తక్కువ కూడా వస్తుంది. మీకు 1.5 గంటన్నరే కాబట్టి అబుదుబాయ్లో మీకు 72 దినాలు పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ 165 దినాలు పడుతుంది. మళ్ళీ పెరిగింది. 18వ తేదీ 140కి వచ్చింది. 20వ తేదీ 166 దినాలకు పోయింది కువైట్ ఎయిర్వేస్. శ్రీలంక ఎయిర్వేస్ కావాలంటే 75 దినాలకి వస్తుంది. 30 కేజీల లగేజ్ వెళ్తుంది. 2 గంటల 20 నిమిషాలు వెయిటింగ్ చేయాలి మీరు శ్రీలంక ఎయిర్వేస్ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే. ఇంకా చెన్నైకి చూడండి, చెన్నైకి చూస్తే భయపడతారు మీరు. రేట్లు చెన్నైకి చాలా ఎక్కువ ఉంటాయి. ఖత్తర్ ఎయిర్వేస్ అయితే 54 దినాలకే వస్తుంది. 6 గంటల 5 నిమిషాలు దోహాలో వెయిటింగ్. 25 కేజీల లగేజ్ వెళ్తుంది. 7 కేజీల హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. కువైట్ ఎయిర్వేస్ ఎంత ఉంది చూడండి, చెన్నైకి 182 దినార్లు ఉంది చూడండి. ఇండికో అయితే 110 దినార్లు ఉంది చెన్నైకి. 2 గంటల 25 నిమిషాలు హైదరాబాద్లో వెయిటింగ్ చేయాలి. ఉమెన్ ఎయిర్వేస్ అయితే
129 దినార్లు ఉంది, 2 గంటల 10 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్ చేయాలి. శ్రీలంక ఎయిర్వేస్ అయితే 129 దినార్లు ఉంది, 2 గంటల 10 నిమిషాలు వెయిటింగ్ చేయాలి శ్రీలంకలో. 15వ తేదీ చూద్దాం, రఫ్గా చూపిస్తున్నా మీకు, లాంగ్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. 15వ తేదీ ఎయిర్ ఇండియా తిరుగుతా అంటే చూడండి, బెంగళూరులో 3 గంటలు వెయిటింగ్ చేయాలి, 70 దినార్లు పడుతుంది టికెట్. కువైట్ ఎయిర్వేస్ 160 దినార్ల దాకా ఉంది చూడండి, 15వ తేదీకు, ఆగస్టు 15కు 160 కేడీలు పడుతుంది. శ్రీలంక ఎయిర్వేస్ అయితే 81 దినారే ఉంది చూడండి, 2 గంటల 10 నిమిషాలు శ్రీలంక ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ చేయాలి. బాగుంటుంది, 30 కేజీలు లగేజ్ వెళ్తుంది, ఫుడ్ అన్నీ పెడతారు, బాగుంటుంది చూడండి శ్రీలంక ఎయిర్వేస్ అయినా. ఇండికో అయితే 2 గంటల 20 నిమిషాలు హైదరాబాద్ వెయిటింగ్ చేయాలి, 99 దినార్లు పడుతుంది, 2 గంటల 20 నిమిషాలు వెయిటింగ్ చేయాలి. ఉమెన్ ఎయిర్వేస్ తిరుగుతా అంటే చూడండి, ఇది రేటు కూడా 113 దినాలు పడుతుంది, 2 గంటల 10 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్ చేయాలి. ఇంకా మీకు మధ్యలో 18వ తేదీ చూద్దాము ఒకటి. 18వ తేదీ ఇతిహాజ్ ఎయిర్వేస్ కావాలనుకుంటే 53 దినాలు పడుతుంది. అంటే ఇది లగేజ్ లేకుండా, లగేజ్ కలుపుకుంటే ఇంకొక 10 దినాలు 15 దినాలు ఎగబడుతుంది. కావాలని మీకు చూపిస్తా చూడండి, లగేజ్ లేకుండానే 52 దినాలు పడుతుంది. ఒకవేళ మీరు 25 కేజీల లగేజ్ తీసుకెళ్లాలనుకుంటే 59 దినాలు పడుతుంది, 30 కేజీల లగేజ్ తీసుకెళ్లాలనుకుంటే 68 దినాలు పడుతుంది. 7 కేజీల హ్యాండ్ బ్యాగ్ అనేది కామన్ అది ఉంటుంది. 40 కేజీల లగేజ్ తీసుకెళ్లాలనుకుంటే 87 దినాలు పడుతుంది. 20వ తేదీ చూద్దాం, ఇతిహాజ్ ఎయిర్వేస్ 59 దినాలు పడుతుంది, సేమ్ అంతే, 1:45 నిమిషాలు అబుదుబాయ్లో వెయిటింగ్. ఒకవేళ లగేజ్ యాడ్ చేసుకుంటా పోతే రేటు పెరుగుతూ పోతుంది, మీకు చెప్పే కదా. కువైట్ ఎయిర్వేస్ అయితే తగ్గేదే లేదన్నట్లుగా 183 దినార్లు ఉంది. ఓకే, దీంట్లో అయితే ఇంకా 46 కేజీలు కామన్ లగేజ్ వెళ్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఉమెన్ ఎయిర్వేస్ ఒకవేళ తిరుగుతుంటే చూడండి, 77 దినార్లు, 2 గంటల 10 నిమిషాలు వెయిటింగ్. శ్రీలంక ఎయిర్వేస్ 84 దినార్లు పడుతుంది, 30 కేజీల లగేజ్, 7 కేజీల హ్యాండ్ బ్యాగ్, 2 గంటల 10 నిమిషాలు కొలంబోలో వెయిటింగ్ చేయాలి. ఇండికో అయితే 94 దినాలు పడుతుంది, హైదరాబాద్లో 2 గంటల 20 నిమిషాలు వెయిటింగ్ చేయాలి. ఓకే, చూశారు కదా. కువైట్ నుండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకి ఫ్లైట్ టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది మీకు లైవ్లోనే చూపించాను. మీకు ఏ ఫ్లైట్ నచ్చితే ఆ ఫ్లైట్కు టికెట్ అయితే బుక్ చేసుకోండి. అలాగే మనం వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేసినాం. ప్రతిరోజు మనం వాట్సాప్ ఛానల్లో దినార్ రేట్ ఎంత ఉంది, అలాగే బంగారం ధర ఎంత ఉంది, ప్రతి ఒక్క విషయాన్ని కూడా కువైట్లో ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే పోస్ట్ పెడుతుంటా. వాట్సాప్ ఛానల్లో మీరు వెంటనే చూడొచ్చు. మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో చేసుకోండి. ఇక్కడ సైడ్ స్కానర్ ఇస్తా, స్కాన్ చేసి ఫాలో అయిపోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.